ప్రేక్షకులందరికీ నాకు నమస్కారం. అంటే రాజకీయ పార్టీల యొక్క ప్రస్థానం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సిద్ధాంతం ఆధారంగా పార్టీ నిర్మాణం అవుతుంది, రెండవది పాలసీ ఆధారంగా పార్టీ నిర్మాణం అవుతుంది. పాలసీ ఆధారంగా నిర్మాణం అయ్యే పార్టీలు ఎప్పటికప్పుడు తమ యొక్క పాలసీల విధానం ద్వారా ప్రజల యొక్క మద్దతును కూడగట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. సిద్ధాంతం ఆధారంగా ఉన్నటువంటి పార్టీలు పాలసీలతో నిమిత్తం లేకుండా కార్యకర్తల సమూహంతో తమ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకుంటూ రాజకీయ ప్రయోజనాలను భేరు చేసుకుంటూ ఎదరికెళ్ళేటటువంటి ప్రయత్నం. అయితే ఈ దేశంలో వామపక్షాలు భారతీయ జనతా పార్టీ మినహా సైద్ధాంతికంగా ఏర్పడిన రాజకీయ పార్టీలకు వైఎస్ఆర్సీపీ నేపథ్యం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ యొక్క అంతర్గత పోరాటం వల్ల వారసత్వ రాజకీయాలను రాష్ట్రంలో అనుమతించకుండా కేంద్రంలో అనుమతిస్తున్నారని ఒక అభియోగంతో జగన్మోహన్ రెడ్డి ఆవేళ సోనియా గాంధీతో నీ కుమారుడిని ప్రధానం చేసేటటువంటి లక్ష్యం నీకు ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు నాకు ముఖ్యమంత్రిగా అయ్యేటటువంటి అవకాశం ఎందుకు ఉండదు అనేటటువంటి ప్రశ్నతోటి ప్రారంభమై ఆ యొక్క వివాదంతో బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ అతను మారడం, తర్వాత అతను ప్రయత్నం చేయడం జరిగింది. 2014లో అతను కంటెస్ట్ చేయటం, ఆ కంటెస్ట్ చేసిన సందర్భంలో 1.89% తోటి ఆ వేళ ఓడిపోవడం జరిగింది. అయితే తిరిగి 2019 వచ్చేటప్పటికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే తెలుగుదేశ ప్రభుత్వ ఆలోచన విధానాలు ప్రజల యొక్క అనుమతి లేని కారణంగా ఒక అనేక రకాలైనటువంటి సంవాదాల మధ్య తెలుగుదేశం పార్టీ ఉండడంతో ఆ రోజు వైఎస్ఆర్సీపీకి 151 స్థానాలు కట్టబెట్టి ఈ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా దాన్ని పెంచేటటువంటి ప్రయత్నం చేసింది. అయితే రాజ్యాధికారం తెలుగుదేశ వ్యతిరేక విధానం వల్ల వచ్చిందనేటటువంటి విషయాన్ని గమనించేటటువంటి ప్రయత్నం వైఎస్ఆర్సీపీ కొంచెం తక్కువ అంచనా వేసుకునేటటువంటి ప్రయత్నం చేసింది. వారి యొక్క పరిపాలన ఏదైతే ఉన్నదో ఈ పరిపాలన ప్రభుత్వ విధానాల వల్ల ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అనేటటువంటి ఎన్నికలు 2024లో జరిగింది. ఇది రాజకీయ పార్టీలకి జగన్కి జరిగిన పోరాటం కాదు, జనం వర్సెస్ జగన్ కి వ్యతిరేకంగా జనం ఓటేయాలనేటటువంటి నిర్ణయానికి వచ్చిన సందర్భంలో కూటమి దానికి ప్రత్యామ్నాయంగా నిలబడినటువంటి తరుణంలో ఈ కూటమికి ముఖ్య సూత్రధారుడు ఎవరు అనుకున్నా కాదన్నా పవన్ కళ్యాణ్ యొక్క చొరవతోటి ఈ యొక్క మొత్తం వ్యవస్థ కూడా ఈ ప్రభుత్వం మార్చాలనేటటువంటి ఒక మొండి పట్టుదలతోటి అతను అంత కఠినమైన నిర్ణయం తీసుకుని అవసరం తనకు వచ్చినటువంటి సీట్లు కూడా తగ్గించుకుని ఈ యొక్క కూటమి ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయానికి ఖచ్చితంగా అటు కలవనటువంటి తెలుగుదేశం బీజేపీని కూడా కలిపేటటువంటి బాధ్యతను తీసుకుని మొత్తం అంతా కూడా చేశాడు. తత్ఫలితంగా ఈ రాష్ట్రంలో ఒక తాను ఆశించినటువంటి ప్రయోజనాలు తనను కాపాడుకున్నాడు, తన పార్టీని కాపాడాడు, ప్రభుత్వాన్ని దింపాడు. కేంద్రంలో కూడా పరోక్షంగా భారతీయ జనతా పార్టీ ఈ రోజు తన యొక్క ప్రస్థానాన్ని కొనసాగించడానికి ఈ కూటమి వల్ల జరిగేటటువంటి ప్రయత్నం కూడా జరిగిందనే విషయాన్ని మనం గమనించాలి. ఇది రెండో పాయింట్.